రీసెంట్గా మమతా బెనర్జీ హిందూ ధర్మం పైన ఎంత గలీజ్గా కామెంట్ చేసిందంటే, హిందూ ధర్మం అంటే మురికి అంట. ఆ మురికి మతంలో, ఆ ధర్మంలో నేను ఉండలేను, అందుకే నేను అది నాకు నచ్చదు అని చెప్తుంది. ఒకవేళ ఈసారి బీజేపీ గనక అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే, అక్కడ ఇప్పటి వరకు ఎన్ని రేప్ కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయో అండ్ క్లోజ్ అయిపోయి ఉన్నా కూడా, అండ్ కరప్టెడ్ లీడర్స్ అయినా సరే, కరప్టెడ్ పర్సన్స్ అయినా సరే, ఈ కేసులన్నిటినీ రీఓపెన్ చేసి వాటికి జస్టిఫికేషన్ ఇస్తాము అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చేసింది. మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. हर घोटाले, हर करप्शन और बेटियों के साथ हुए हर अन्याय, हर रैप केस की फाइलें खुलेगी. टीएमसी के राज में जिसने भी करप्शन किया है उसकी जगह जेल में होगी. ఇవన్నీ స్టేట్మెంట్స్ బీజేపీ నుంచి పబ్లిక్ కోసం తీసుకునే స్టాండ్ ని చూసిన తర్వాత పబ్లిక్ కి వాళ్ళపైన ఉన్న భయం అనేది తగ్గి ఇప్పుడు బీజేపీ సైడ్ రావడం స్టార్ట్ అయింది.